హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ టెట్ అండ్ డిఎస్సి ఎగ్జామ్స్ హబ్. థర్డ్ క్లాస్ తెలుగుకి సంబంధించి ప్రతిరోజు ఒక కథ నేర్చుకుంటూ ఆ కథ ఆధారంగా డిఎస్సికి ఉపయోగపడే ప్రశ్నలు చివర్లో అడగడం జరుగుతుంది. కథ మొత్తం విని చివర్లో ఆ కథకు సంబంధించిన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడానికి ప్రయత్నిద్దాం. ఇప్పటి వరకు మనం ఈ మాసపు కథలైన ఐకమత్యం మరియు జింక పూర్తి చేసుకున్నాం. ఇప్పుడు బావిలో నీళ్లు చూద్దాం. అక్బర్ ఆస్థానంలో బీర్బల్ అనే మంత్రి ఉండేవాడు. ఆయన ఏ సమస్య అయినా తన తెలివితేటలతో సులువుగా పరిష్కరించేవాడు. ఆ రాజ్యంలో ఒక జమీందారు ఉన్నాడు. అతను రైతుకి ఒక బావి అమ్మాడు. ఆ రైతు బావిలో నీళ్లు తోడుకోవడానికి వెళ్ళాడు. అప్పుడు జమీందారు రైతుని ఆపాడు. నేను నీకు బావిని అమ్మాను, కానీ అందులో నీళ్లు అమ్మలేదు. అవి నావి. ఆ నీళ్లు కావాలంటే తగిన ధనం ఇచ్చి తోడుకో అన్నాడు. రైతుకి కోపం వచ్చింది. వారిద్దరి మధ్య గొడవ మొదలైంది. న్యాయం కోసం అక్బర్ ఆస్థానానికి వెళ్ళారు. అక్బర్ వారు చెప్పినదంతా విని బీర్బల్ వైపు చూశాడు. సమస్యను పరిష్కరించమన్నాడు. బీర్బల్ కొద్దిసేపు ఆలోచించాడు. జమీందార్ వైపు చూసి ఇలా అన్నాడు, సరే, నువ్వు బావి ఒక్కటే అమ్మావు, నీళ్ళు అమ్మలేదు కదా? జమీందారు సంతోషంగా అవును అన్నాడు. బీర్బల్ అడిగాడు, బావి రైతుదేనా? జమీందారు అవును అన్నాడు. సరే, రైతు బావిలో నీ నీళ్లు ఉన్నాయి. వెంటనే బావిలోని నీళ్ళన్నీ తోడుకొని వెళ్ళిపో, లేదా నీళ్లు పెట్టుకున్నందుకు రైతుకు అద్దె చెల్లించు అని తీర్మానించాడు. జమీందారు ముఖం పాలిపోయింది. చేసిన తప్పుకు తలదించుకున్నాడు. రైతుని మోసం చేయాలనుకున్నందుకు తనను క్షమించమని అక్బర్ పాదుషాని వేడుకున్నాడు. రైతు సంతోషించాడు. అక్బర్ బీర్బల్ని అభినందించాడు. కథ విన్నారు కదా? ఇప్పుడు దీనికి సంబంధించి 2 ప్రశ్నలు అడుగుతాను. సమాధానం తెలిసిన వారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. మొదటి ప్రశ్న, అక్బర్ ఆస్థానంలో ఏ మంత్రి తన తెలివితేటలతో సమస్యలను పరిష్కరించేవాడు? ఆప్షన్ ఏ తెనాలి రామకృష్ణ, ఆప్షన్ బి బీర్బల్, ఆప్షన్ సి భట్టి, ఆప్షన్ డి సేనాపతి. రెండవ ప్రశ్న, బావిలో నీళ్లు కథ ఆధారంగా క్రింది వాటిని జతపరచండి. జాబితా ఏ అక్బర్, బీర్బల్, రైతు, జమీందారు. జాబితా బి బావిని అమ్మి నీళ్లు తనవే అన్నాడు, అన్యాయంపై కోపంతో చక్రవర్తి వద్దకు వెళ్ళాడు, సమస్యను పరిష్కరించమని మంత్రిని కోరాడు, తన తెలివితేటలతో సరైన తీర్పు ఇచ్చాడు. వీటి మీద లెసన్ వైజ్ ఎగ్జామ్స్ రాయాలి అనుకుంటున్న వారు డిస్క్రిప్షన్ మరియు కామెంట్ సెక్షన్లో పిన్ చేసిన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యి ఎగ్జామ్స్ రాసుకోగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.